మీరు ఏ స్త్రీనైతే ఇష్టపడుతున్నారో, ఆ యొక్క స్త్రీ మీద మీకెంత ప్రేమైతే ఉందో, ఆ యొక్క ప్రేమను మీరు ఆ యొక్క స్త్రీకి చెప్పలేకపోతున్నారు. కానీ ఆ యొక్క స్త్రీ కూడా మిమ్మల్ని ఇష్టపడితే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ రోజున నేను చెప్పే యొక్క స్విచ్ వర్డ్స్‌ని మీరు మీ మనసులో తలుచుకుంటే చాలు, ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళంతటగా వాళ్ళు వచ్చి మీకు ప్రపోజ్ అంటే నువ్వంటే నాకు ఇష్టము, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక పవర్‌ఫుల్ గల ఒక స్విచ్ వర్డ్స్‌ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేది మనం ఏ టైంలో జపం చేయాలి, అదేవిధంగా ఎప్పుడు దీన్ని మనం ప్రారంభం చేయాలనే దాని గురించి మీకు క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా స్విచ్ వర్డ్స్ మీద అనేక రకాలైన లవ్కు సంబంధించిన వీడియోస్ అనేది నేను చేయటం జరిగింది. అయితే ఈ రోజున అటువంటిది ఒక పవర్ఫుల్ గల ఒక స్విచ్ వర్డ్స్ మీకు నేను తెలియజేస్తానమాట. అయితే ఈ స్విచ్ వర్డ్స్ ఏ విధంగా ఉండిద్దంటే, మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక ప్లేస్లో ఉన్నా కానీ, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నా కానీ, లేదా ఒక బిజినెస్ చేస్తున్నా కానీ, ఒక చాట ఉన్నప్పుడు మీకు పెళ్ళి కాని వాళ్ళైనా మీ కంటికి ఒక అందమైన స్త్రీ కనపడ్డప్పుడు మీ మనసుకి ఏమనిపించిందంటే, అబ్బా ఈమె ఎంతో చాలా అందంగా ఉంది, ఎంతో మనిషి బాగుంది, ఈమెని నేను ఇష్టపడుతున్నాను, ఆమె కూడా నన్ను ఇష్టపడితే బాగుండు అని ప్రతి ఒక్క పురుషుడికి ఒక స్త్రీని చూడగానే అనిపించింది అన్నమాట. ఇదే విధంగా కొంతమంది స్త్రీలకు కూడా సేమ్ పద్ధతిలో ఒక అందమైన పురుషుడిని చూసినప్పుడు వాళ్ళకి మనసులో ఆ పురుషుడు నన్ను ఇష్టపడితే బాగుండు, నేను ఆ పురుషుడిని ఇష్టపడితే బాగుండని ఈ విధంగా మనసులో వాళ్ళు అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, అటువంటి ఆలోచనలు, అటువంటి ప్రేమ వచ్చినప్పుడు ఒకళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారన్నమాట. చాలామంది ఉంటారన్నమాట. అటువంటప్పుడు మనం ఒక మంత్రశాస్త్రంలో ఏ విధంగా అయితే ఒక స్త్రీని ఆ స్త్రీ మనకు లొంగిపోయే విధంగా ఒక చేతబడి లాంటివి, ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటివి మనం చేసి ఒక స్త్రీని కానీ పురుషుని మనం ఏ విధంగా వశం చేసుకుంటామో, అదేవిధంగా యూనివర్స్లో కూడా మనం కొన్ని ఒక మంత్రాల రూపంలో ఉండేవి స్విచ్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ ఏం జరిగిద్దంటే, స్విచ్ వర్డ్స్ అంటే యూనివర్స్లో మంత్రాలు అన్నమాట. అవి మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. మనం వాటిని తెలుగులో మనం చదువుకోవాలంటే ఏ భాషలో అయినా చదువుకోని అక్కడ ఉన్నాయే మనం చదవాలన్నమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇంగ్లీష్ పదం వచ్చారంటే థ్యాంక్ యూ అని ఉందనుకో, మనం తెలుగులో ఏమంటుందని థ్యాంక్ యూ అని అంటాం. అట్లా పదం ఒకటే, మన పలికేది కూడా ఒకటే, కాకపోతే లాంగ్వేజ్ అనేది మార్పుగా ఉండేది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం ఆ యొక్క స్త్రీ తనంతట తానుగా మనకి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఒక పవర్ఫుల్ గల ఒక స్విచ్ వర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిని ఈ రోజున మనం ఉపయోగించుకొని ఏ విధంగా చేయాలి అనే దానిలో మీకు నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎవరైనా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే ఇవి తంత్రాల కన్నా కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. యూనివర్స్ అనేది ఒక ఆకర్షిద్ద అంటే ఒక విశ్వశక్తి అన్నమాట. ఆ విశ్వశక్తితోటి నువ్వు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతున్నావు అన్నమాట. కాబట్టి నువ్వు చేసే దాన్ని ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మీకు 24 గంటలు, 48 గంటల్లో అవ్వచ్చు, 2-3 గంటల్లో అవ్వచ్చు, 12 గంటల్లో అవ్వచ్చు, అటువంటి ఫాస్ట్గా అందించే ఈ రిజల్ట్ అన్నమాట. అయితే ఇది వచ్చేసి మనకి తెలిసిన మనకి తెలిసిన స్త్రీతో మనం ఈ యొక్క ప్రయోగం పనిచేసిద్దే, తెలియని స్త్రీతో కూడా పనిచేసిద్ది అంటే, మీకు నేను ఎన్నో రకాలుగా చెప్పానండి. మీకు ఉద్యోగం చేసే కాడ కానీ, లేకపోతే మీరు బిజినెస్ చేసే కాడ కానీ, ఆ యొక్క స్త్రీ మీ పక్కన ఉంటూ మీతో పాటు ఏదైనా పని చేస్తున్నా కానీ, లేకపోతే మీ పాటు ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ, లేకపోతే మీ ఉండే ఏరియాలో ఇంటి ఎదురున్నా, లేదా మీ ఉండే ప్లాట్లో ఉంటున్నా సరే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి, ఆ స్త్రీ కూడా మేము చూస్తూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు కాకపోయినా 2-3 రోజులకైనా సరే మీతో మాట్లాడే అవకాశం అనేది ఉండిద్ది అన్నమాట. ఎందుకంటే మీరు ఆ యొక్క స్త్రీ గురించి మీ మనసులో అనుకుంటారు, ఆ యొక్క స్త్రీ పేరు మీరు ఏదో ఒక విధంగా తెలుసుకొని ఆ యొక్క స్త్రీ గురించి మీరు మనసులో అనుకున్న తర్వాత ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని మీరు జపం చేస్తుంటారు కాబట్టి, ఈ యొక్క స్విచ్ వర్డ్స్లో ఉన్న ఆకర్షణ అనేది అంటే ఒక శక్తి అనేది ఏ స్త్రీ మీద అయితే మనం ఒక ప్రయోగం చేస్తామో ఆ యొక్క స్త్రీని మీ వైపు అట్రాక్షన్ చేయడం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి క్రమంలో అక్కడ మీరు వచ్చేటప్పుడు ఆ యొక్క స్త్రీ మీకు వశం అవడం అనేది జరిగిద్ది. అదేవిధంగా ఉద్యోగం తీసుకుంటే కాడైతే మీరు పక్కన ఉంటారు కాబట్టి, ఆ యొక్క స్త్రీని మనసులో అనుకొని మీరు డైలీ కంటిన్యూగా మీరు జపం చేస్తుంటారు కాబట్టి, ఆ పురుషుడిగా స్త్రీ కానీ ఎవరైనా సరే మీకు కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది, మీకు అనుకూలంగా మారడం అనేది జరిగింది, మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట విని చివరికి మీకు వాళ్ళు వశం అవడం అనేది జరిగింది అన్నమాట. నేను చెప్పింది మీకు పక్క క్లారిటీగా అర్థమయ్యే ఉండిద్ది అనుకుంటున్నాను. 1-2 సార్లు నేనేం చూస్తున్నాను అనేది అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరు చేసినా సరే ఒక నమ్మకంతో చేయండి, మీరు 100కి 100 రిజల్ట్ పొందుతారు. అయితే ఏం చేయాలంటే, మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీరు
నీకు ఖాళీగా ఉన్న ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక 20 నిమిషాలు ఒక పావు గంట ఎప్పుడైనా సరే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు ఎందుకు డిస్టర్బెన్స్ ఉండకూడదంటే అదేవిధంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మనం జపం చేసేటప్పుడు మీ చుట్టుపక్కల అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఎందుకు ఉండకూడదంటే మీరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఏం చేస్తారు, మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకుంటారో ఆ యొక్క స్త్రీ ప్రతిబింబం అనేది మీ కంటి ఎదురు కనపడాలన్నమాట. కనపడ్డప్పుడు ఆ యొక్క స్త్రీతో నువ్వు ఎటువంటి ఆలోచన, ఎటువంటి కోరిక ఆ యొక్క స్త్రీతో నువ్వు పంచుకోవాలనుకుంటున్నావో ఆ యొక్క స్త్రీని నువ్వు ఊహించుకోవాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి ఏం చెప్పాలంటే మీకు ఒక స్త్రీతో మనం పెళ్లి చేసుకున్నట్టుగా, ఒక స్త్రీతో మనం మాట్లాడుతున్నట్టుగా, ఒక స్త్రీతో మనం కలిసిమెలిసి ఉంటున్నట్టుగా ఈ విధంగా మనం ఊహించుకున్నప్పుడు మనకు ఎంత ఫీలింగ్ అయితే వచ్చిద్దో అటువంటి ఫీలింగ్ అనేది మీకు రావాలన్నమాట. వచ్చినప్పుడు ఆ ఫీలింగ్లో నువ్వు సంతోషంలో నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. ఆ హ్యాపీగా ఉన్నప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు ఒక 10 నిమిషాలు జపం చేయాలన్నమాట. జపం అంటే ఏదో రుద్రాక్షమాలు తీసుకోవాలి, లేదా ఎటువంటి ఏం అవసరం లేదు. మనసులో ఒక 5 నిమిషాలు మీరు ఆ యొక్క స్విచ్ బోర్డ్ చదువుకుంటే చాలు అన్నమాట. ముందు ఆ స్త్రీని మనం ఊహించుకోవాలి. ఆ స్త్రీతో నీకు ఎటువంటి సంబంధం కావాలో ఊహించిన తర్వాత అప్పుడు దాని గురించి మనం జపం చేయాలి. ఇక్కడ మీకు ఎన్నో వీడియోలు చెప్పేసి యూనివర్స్ ఇక్కడ ఏం చెబుతుందంటే, నా దగ్గర నువ్వు వరం కోరుకోవాలనుకున్నప్పుడు ముందు ఆ యొక్క వరం నీకు దొరికితే నువ్వు ఏ విధంగా సంతోషంగా ఉంటావు, ఏ విధంగా హ్యాపీగా ఉంటావో నేను దాన్ని చూడాలి. దాన్ని చూసి నేను మీ ఆనందంలో, మీ సుఖంలో నువ్వు పొందే సంతోషాన్ని చూసినప్పుడు నీ ఆ వరాన్ని నీకు ఇస్తాను అని ఇక్కడ యూనివర్స్ అనేది ఈ యొక్క యూనివర్స్ సిద్ధాంతంలో చెప్పడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ముందుగా మీరు ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ నాకు వశం అయిపోయింది, నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను, ఆ యొక్క స్త్రీ నాతో చూస్తుంది అని నువ్వు ముందుగా ఊహించుకుంటావు. ఆ ఊహలను నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఆ ఎంజాయ్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాల స్త్రీని మనసులో అనుకొని ఒక 10 నిమిషాలు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని జపం చేయండి. 24 గంటలు ఎటువంటి ఆడదైనా సరే మీకు లొంగకపోతే చూడండి అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక స్విచ్ బోర్డ్స్ అన్నమాట. ఇది వచ్చేసి నేను ఇంగ్లీష్లో పడింది, నేను తెలుగులో ఇస్తాను, మీరు చదువుకోవచ్చు అన్నమాట. సింపుల్గా చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ మీరు జపం చేసేటప్పుడు మీరు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే మీరు ఉదయం చేయాలా, సాయంకాలం చేయాలా, నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయండి. మీరు ఒకసారి చేయాలా, 2 సార్లు ఒకసారి కాదు, నీకు కుదిరితే 24 గంటలు మొత్తం చెయ్యి. ఎటువంటి స్త్రీ అయినా సరే, ఎటువంటి ఆడదైనా సరే మీకు తానంతగా తాను వచ్చి మీకు లొంగిపోయి తానే మీకు ప్రపోజ్ చేసినవంటే నాకు ఇష్టం అని చెప్పడం అనేది జరిగింది అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం లేదు. 100కి 100% కాదు, 100కి నేను 200% నేను గ్యారెంటీ ఇస్తున్నాను. కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు క్లారిటీగా చేస్తేనే రిజల్ట్ పొందుతారన్నమాట. అంతేగాని మీరు మనసు ఎక్కడో పెట్టుకొని ఏదో ఆలోచన చేస్తూ మీరు చేశారంటే రిజల్ట్ అనేది ఉండదు, తర్వాత ఫలితం అనేది మీకు ఉండదన్నమాట. నేను చెప్పాక ముందు ఎటువంటి ఆలోచన ఉండదు. ఆ యొక్క స్త్రీని మీరు మనసులో ఊహించుకోవాలి. ఆ స్త్రీతో మీరు మాట్లాడుతున్నట్టుగా, మీరు కలుస్తున్నట్టుగా, మీరు హ్యాపీ చేస్తున్నట్టుగా, ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనుకున్న ఒక 5 నిమిషాలు ఫీల్ అవ్వాలి. మనసులో ఫీల్ అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు జపం చేయండి. 100కి 100% కాదు, మీరు 200% ఫలితం పొందుతారన్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మళ్ళీ చూస్తున్నాను, మంచిని ఉద్దేశించి చేసి మంచి ఫలితాలను పొందండి. అయితే ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.